జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. నేరం జరిగింది నిజమే అయితే ఖచ్చితంగా నీ ద్వారానే అది బయటకొచ్చి తీరుతుంది. వావ్, మీరు చాలా జీనియస్. ఓకే, నేను బయలుదేరాలి. ఇంకో గంటలో నాకు ఫ్లైట్ ఉంది. కానిస్టేబుల్స్, ఓకే మేడం, వెహికల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. మీ హస్బెండ్ త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కళ్యాణి, వెళ్లే ముందు నీకు షాకింగ్ టిప్ ఇచ్చేసి వెళ్తాను. ఏంటి మేడం? ప్రణయ్ చనిపోలేదు. బ్రతికే ఉన్నాడు. దిస్ ఇస్ ప్రూవ్డ్. అలెగ్జాండర్. ఎస్ మేడం. ఏం లేదా? ఏం దొరకలేదు మేడం. కానిస్టేబుల్స్. మేడం ఏం దొరకలేదు. ఒకసారి అతని నంబర్ కాల్ చేయి. అలాగే మేడం. ఇందులో ఏమైనా సస్పిషియస్గా ఉంటే చూడు. అలాగే మేడం. కాలేజ్లో ఉన్న నంబర్స్ ఎవరివో తెలుసుకోండి. అలాగే మేడం. అలెగ్జాండర్. మేడం. వెహికల్లో ఫైల్ ఉంది, తీసుకునిరా. ఓకే మేడం. మేడం, అందులో ప్రణయ్ బాడీ మెజర్మెంట్స్ ఏమున్నాయి? షోల్డర్ 19 మేడం, వేస్ట్ 36 మేడం. దిస్ ఇస్ ప్రూవ్డ్. ప్రణయ్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మేడం, అది తెలిసాక ఇంకా ఈ ఫైల్ వాణ్ణి కనిపెట్టే టైం నా దగ్గర లేదు, కానీ ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. అందుకే నీకు కళ్యాణి, అనుష గారు ఎందుకు రమ్మన్నారు? మళ్ళీ ఏదైనా ఎంక్వైరీయా? ఏమడిగారమ్మా? మళ్ళీ సునైనని ఏమైనా తీసుకురమ్మన్నారా? అయినా సునైన గురించి విచారణ అయితే నిన్నెందుకు రమ్మన్నట్టో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫైల్ ఏంటి కళ్యాణి? అమ్మా అక్క, మామూలుగా అయితే ఏదైనా కేసులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో నేరం చేశారు అని ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళకి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు పోలీసులు. ఇక్కడ సునైన నేరం చేసిందని అనుమానం ఉంది పోలీసులకి. ఇదే ఇంట్లో పోలీస్ కావాల్సిన నేనున్నాను. కాబోయే పోలీస్గా కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. అది పోలీస్ రూల్స్లో ఒకటి.
కానీ నేను పుట్టినప్పటి నుంచి పాటిస్తున్న నియమాలు కొన్నున్నాయి. వాటిల్లో కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అనేది ఒకటి. కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పి తీరాలి. ఏంటమ్మా అది? డీసీపీ అనూష గారు నన్ను పిలిపించింది నన్ను ఎంక్వైరీ చేయడానికి కాదు, నేనే ఎంక్వైరీ చేయాలని చెప్పడానికి.